పరోపకారి పాపన్న కథలు. వృద్ధ భిక్షకుడు. పాపన్న ఉండే దేశంలో ఒకసారి యుద్ధ పరిస్థితి వచ్చింది. పొరుగుదేశపు రాజు ఈ దేశంలోని కొన్ని భాగాలు తన రాజ్యానికే చెందాలని తగాదా తెచ్చి ఆ తగాదాను అంతకంతకు పెంచి చివరకు ఈ దేశంపై దురాక్రమణకు పూనుకున్నాడు. ఆయన సేనలు ఈ దేశంలోకి చొరపడి కొన్ని గ్రామాలను నగరాలను ఆక్రమించుకొని చివరకు ఒక కోట వద్ద నిలువరించబడ్డాయి. అవి ఆ కోటను ముట్టడించి నెలల తరబడి యుద్ధం సాగించి కూడా దాన్ని లోబర్చుకోలేకపోయాయి. యుద్ధ కారణంగా దేశంలోని ప్రతి గ్రామంలోనూ గ్రామాధికారికి ప్రత్యేకమైన పనులు ఏర్పడ్డాయి. ఈ పనులు నిర్వర్తించటంలో పాపన్న తమ ఊరి గ్రామాధికారికి ఎంతో తోడ్పడ్డాడు. గ్రామాధికారి కొంత యుద్ధనిధి పోగు చేశాడు. సేనలో చేరటానికి కొందరు యువకులను సంపాదించాడు. ఆ డబ్బును యువకులను వెంటబెట్టుకుని పాపన్న రాజధానికి వెళ్ళాడు. అక్కడి పని పూర్తి చేసుకుని పాపన్న తిరుగుముఖమై వస్తూ చీకటి పడే వేళకు ఒక గ్రామ సావడి చేరుకున్నాడు. అక్కడ అతనికి అనేక మంది బిచ్చగాళ్ల లాంటి వాళ్ళు ఒక గుంపుగా చేరి కనపడ్డారు. అంతమంది బిచ్చగాళ్లు అక్కడ పోగవటానికి కారణమేమిటని పాపన్న అడగగా, బిచ్చగాళ్లను గాలికి తిరిగే వాళ్లను పట్టుకొని రాజధానికి పంపమని రాజాజ్ఞ అయినట్టు తెలిసింది. శత్రువుల వేగుల వాళ్ళు, గూఢచారులు మారువేషాలతో దేశమంతటా తిరుగుతున్నట్టు రాజధానికి తెలియవచ్చిందట. ఈ బిచ్చగాళ్లంతా ఆ ప్రాంతాలలో పట్టుబడిన వాళ్ళు. వాళ్లలో కొందరు పాపన్నను గుర్తించి సంతోషం చెంది, పాపన్నగారు, మమ్మల్ని అకారణంగా భటులు పట్టుకున్నారు, మీరైనా కాస్త మమ్మల్ని విడిపించి పుణ్యం కట్టుకోండి అని వేడుకున్నారు. ఇంతలో మీకు వచ్చిన నష్టమేమిటి? రాజాజ్ఞ అమలు జరగనివ్వండి, మీకు కావలసిన తిండికి ఏమీ లోపం రాదు. ఈ జరుగుతున్న యుద్ధం ముగిసేదాకా కాస్త ఓర్చుకోండి, ఆ తర్వాత ఎప్పటిలాగే మీరు యథేచ్ఛగా తిరగవచ్చు అన్నాడు పాపన్న బిచ్చగాళ్లతో. బిచ్చగాళ్లలో ఒక వృద్ధుడు తెలిసిన వాళ్ల నుంచి పాపన్న గురించి వివరాలు తెలుసుకొని సైగ చేసి పాపన్నను దగ్గరికి పిలిచి రహస్యంగా, అయ్యా, నాకు తమ వల్ల ఒక ఉపకారం కావాలి. ఈ ఊరి కోట వెలుపల తూర్పున ఒక కాళికాలయం ఉన్నది. అక్కడ నా కొడుకు ఒంటికంటి వెంకడనేవాడున్నాడు. నేనిలా చిక్కుకున్నానని వాడితో చెప్పి నేనిచ్చే పొట్లాన్ని వాడికి అందించాలి. నేనిక ఎక్కువ కాలం బతకను. ఈ పొట్లంలో నేనొక కొత్త మంత్రం రాసి ఉంచాను. దాన్ని వాడికి మీరు చేర్చగలిగితే నా పని తీరిపోతుంది. ఈ సహాయం చేయగల వాళ్ళు నాకిప్పుడెవరూ లేరు అన్నాడు. ఆ పొట్లాన్ని నాకిస్తే నేను నీ కొడుకు చేర్చుతాను అన్నాడు పాపన్న. ముసలిబిచ్చగాడు ఆ చీకట్లో పాపన్న చేతిలో ఒక పొట్లం ఉంచాడు. ఒక పాత గుడ్డలో కట్టిన ఆ పొట్లం అరచేతి అంత వెడల్పుగాను పల్చగాను ఉన్నది. మర్నాడు పాపన్న కాళికాలయాన్ని వెతుక్కుంటూ వెళ్ళి అక్కడ ఒక యువకుణ్ణి చూశాడు. వాడు ఒంటికంటివాడు. పాపన్న వాణ్ణి, నీ పేరేనా వెంకడు అని అడిగి, వాడవునన్న మీదట, నీ తండ్రి దీన్ని నీకివ్వమన్నాడు అంటూ పొట్లం వాడి చేతిలో పెట్టి, నీ తండ్రిని అధికారులు పట్టుకుపోయారు అని చెప్పి దేవి దర్శనం చేసుకునేటందుకు ఆలయం లోపలికి వెళ్ళాడు. ఆ దేవాలయంలో నలుగురే ఉంటారు. ఒకరు అర్చకుడు, రెండోవాడు దేవాలయం నౌకరు, మూడోవాడు వెంకడు, నాలుగోవాడు వెంకటి సహచరుడును. వెంకడు పొట్లం విప్పి తన సహచరుడు తెచ్చిన గుడ్డపీలికను నీటితో తడిపేసరికి సాంకేతిక లిపిలో రాసి ఉన్నది ఏదో బయటపడింది. అందులో కొన్ని గీతలేవో ఉన్నాయి. అదిగాక కొంత రాత కూడా ఉన్నది. ఆ రాతలో పాపన్నకు సంబంధించిన విషయాలు ఇలా ఉన్నాయి. ఇది తెచ్చేవాడే పరోపకారి పాపన్న, రాజుకు స్నేహపాత్రుడు. ఇతన్ని చెరలో పెట్టించు. పాపన్న దేవాలయం నుంచి వెళ్ళిపోతున్నప్పుడు ఒంటికన్ను వెంకడు అతన్ని సమీపించి, మీరు మా ఆతిథ్యం స్వీకరించాలి పాపన్నగారు. అమూల్యమైన సమాచారం తెచ్చినందుకు మీకు మా రాజుగారు గొప్ప బహుమానం ఇస్తారు. ఇవాళ రాత్రే మన ప్రయాణం అన్నాడు. అతను ఆ మాట అంటుండగానే అతని సహచరుడు అర్చకుడు వచ్చి పాపన్న చెరకొరెక్క పట్టుకున్నారు. ఏమిటి దౌర్జన్యం? నువ్వెవరు? ఆ బిచ్చగాడి కొడుకువు కావా అని పాపన్న అంటుండగా దేవాలయం నౌకరు పెద్ద తాడొకటి పట్టుకొచ్చాడు. ఇదంతా ఒక నాటకం. మీరు మాకు ఉపకారమే చేశారు గాని మిమ్మల్ని బంధించక తప్పదు. మిమ్మల్ని విడిపించుకోవటానికి మీ రాజు మాకు అర్ధరాజ్యమిస్తాడో రాజ్యమంతా ఇస్తాడో చూడాలి అన్నాడు ఒంటికన్నువాడు. అదా సంగతి, మీరు పూర్తిగా పొరపడ్డారు. నేను మీరనుకుంటున్నంత ముఖ్యుణ్ణేం కాను. నన్ను మీరు చంపినా మా రాజుగారు లెక్క చెయ్యరు. యుద్ధంలో చచ్చేవాళ్లతో బాటే నేనును. కావలిస్తే నన్ను చంపండి, కానీ అందువల్ల మీకింత పాపం తప్ప మరేమీ దక్కదు అన్నాడు పాపన్న. వాళ్ళు అతని చేతులు కలిపి కట్టి ఒక కొట్టులోకి నెట్టి తలుపులు మూసేశారు. గుడి ఉండే ప్రాంతం నిర్జనమైనది. తాను కేకలు పెట్టినా పలికే దిక్కుండదని పాపన్న గ్రహించాడు. గుడిలో వాళ్లంతా శత్రువుల మనుషులును. ముసలిబిచ్చగాడు కూడా గూఢచారే. వాడు రాజధానికి సంబంధించిన రహస్య మార్గాలు మొదలైనవన్నీ చిత్రించి
తన కొడుక్కు అందజేశాడు. ముసలివాడు పట్టుబడ్డాడు గాని ఒంటికన్నువాడు స్వేచ్ఛగానే ఉన్నాడు. వాడ రహస్యాలను శత్రురాజుకు చేర్చుతాడు. పాపన్న అసాధారణ బలాఢ్యుడు కావడం చేత తన చేతికి కట్టిన తాళ్లు వదిలించుకొని జరగగలదానికెదురు చూస్తూ కొట్టులో ఉన్నాడు. ఆ రాత్రి ఒంటికన్నువాడు యోధుడి వేషంలో తన అనుచరుడితో సహా వచ్చి కొట్టు తలుపు తెరిపించి పాపన్నను బయటికి రమ్మని, ఇక మనం మా రాజుగారి దగ్గరికి బయలుదేరుతున్నాం. పెద్ద మనిషిలా మా వెంట రావాలి. దారిలో నువ్వేదన్నా కోతి పని చేశావో మా కత్తులు రుచి చూస్తావు. వాటి రుచి నీకు తెలుసా అన్నాడు. నాకు తెలీదు. అసలు మీ చేతిలో కత్తులుండటమే తప్పు అంటూ పాపన్న ఒంటికంటి చేతి వాడి మీద బలంగా ఒక్కటి పెట్టాడు. ఆ దెబ్బతో వాడి చేతి కత్తి కింద పడింది. చెయ్యి నీలుక్కుపోయి చచ్చే బాధ పెట్టింది. అది చూసి వాడి అనుచరుడు పాపన్న పైకి తన కత్తి ఎత్తాడు. పాపన్న వాడి చేతి మీద కూడా బలంగా కొట్టి కత్తి కింద పడేయించాడు. తర్వాత అతను 2 కత్తులు తీసి దూరంగా విసిరిపారేశాడు. ఇంతలో అర్చకుడు నౌకరు బలమైన తాళ్లు తెచ్చారు. పాపన్న ఒంటికన్ను వాడి అనుచరుణ్ణి చచ్చేటట్టు తన్ని అర్చకుడు తెచ్చిన తాడు లాక్కొని వాళ్ళిద్దరినీ పెడరెక్కలు విరిచి కట్టి భయంతో కంపించిపోతున్న అర్చకుణ్ణి గుడి నౌకర్ను కూడా అలాగే కట్టి 4 గదిలోకి తోసి తలుపు బిగించాడు. తర్వాత అతను గ్రామాధికారి ఇల్లు వెతుక్కుంటూ వెళ్లి తనకు 4 గూఢచారులు చిక్కారని, వాళ్లను పట్టుకుపోవటానికి భటులు కావాలని చెప్పాడు. భటులు వచ్చి 4 వశపరుచుకున్నారు. ముసలిబిచ్చగాడు పంపిన సంకేత సందేశాన్ని, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. పాపన్న వాళ్ల వెంట రాజధానికి వెళ్లి రాజుగారికి జరిగినదంతా సవిస్తరంగా చెప్పాడు. రాజుగారి ఖైదీ బిచ్చగాళ్లలో నుంచి ముసలి బిచ్చగాణ్ణి ఏరి విచారించగా వాడు శత్రురాజు పినతండ్రి అని, ఒంటికన్నువాడు ఆయన కొడుకేనని బయటపడింది. తర్వాత రాజుగారు శత్రురాజుకు, మీ పినతండ్రి ఆయన కొడుకు మాకు బందీలుగా చిక్కారు. మీ సేనలు వెంటనే మా రాజ్యం వదిలిపోవాలి. యుద్ధ నష్టం కింద మీరు 1,00,000 వరహాలు చెల్లించాలి. లేని పక్షంలో మీ పినతండ్రి తల, ఆయన కొడుకు తల తీయించి మీతో యుద్ధం కొనసాగిస్తాం అని కబురు చేశాడు. తన వాళ్లను విడిపించుకోగలందులకు శత్రురాజు షరతులన్నింటికీ ఒప్పుకున్నాడు. దేశానికి యుద్ధ భయం తీరిపోయింది. ఇతర యోధులతో పాటు పాపన్నకు కూడా రాజుగారు మంచి సన్మానం చేశాడు.